హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు హయత్ నగర్లోని జీ స్కూల్కు అతి దగ్గరలో ఒక మంచి కన్స్ట్రక్షన్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు వచ్చేసి మనకు 4 సంవత్సరాల పాత ఇల్లు, అంటే 4 years ఓల్డ్ అన్నమాట. ఏ డౌట్ ఉన్న పైన ఓనర్ నెంబర్ ఉంటే తనకు ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మీరు ఇదే విధంగా మాతో ప్రమోషన్ ఏదైనా చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. దానికి సంబంధించిన నంబర్ కింద ఇవ్వబడుతుంది. ఇంత మంచి ప్రాపర్టీస్, ఇంత జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇల్లు యొక్క పూర్తి వివరాలకు వెళ్లే ముందు మనం లొకేషన్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు షిరిడి నగర్ కాలనీలో ఉంటుంది. ఈ షిరిడి నగర్ కాలనీ అనేది మనకు ఏదైతే మీరు పెద్దోడు చూస్తున్నారో విజయవాడ హైవే, ఇప్పుడు 6 లైన్ హైవే అవుతుంది. దానికి ఆనుకొని ఉన్న సాయిబాబా కూడా ఏదైతే చూస్తున్నారో ఈ సాయిబాబా ముందు రోడ్ వచ్చేసి మనకు దీన్ని తొర్రు రోడ్ అంటారు. ఆ సాయిబాబా గుడి నుంచి ఇల్లు కాడికి రావడానికి కేవలం 1.5 kilometer డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అదే విధంగా హయత్ నగర్ బస్ స్టాండ్ ఇక్కడికి రావడానికి కేవలం 1 kilometer డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. అదే విధంగా ఏదైతే మీరు చూస్తున్నారో ఈ పెద్ద రోడ్ వచ్చేసి మనకు జీ స్కూల్ నుంచి తొర్రూరు ఇంజాపూర్ వెళ్లే రోడ్డు. ఆ రోడ్డుకు ఆనుకున్న పెద్దమ్మ గుడి చూస్తున్నారు కదా, దానికి ఎదురుగా ఉన్న ఈ సీసీ రోడ్ నుంచి కేవలం ఇల్లు వరకు 400 meter డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంది. 4 సంవత్సరాల పాత ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకు 30,000 రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. చూడండి, అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంటుంది. దీని ముందు వచ్చేసి మనకు అన్ని ఓపెన్ ప్లాట్లే, ఎలాంటి వీధి పొట్లు కూడా లేవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇల్లు అయితే మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. ఇక మనం ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే 167 గజాల్లో G+1 పెంట్ హౌస్ లో కట్టడం జరిగింది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 feet వైడ్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణ వాటర్ సకల సౌకర్యాలని చాలా బాగుంది. అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది. ఇక ఇల్లు మనకు ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. ఇక దీని డైమెన్షన్ విషయానికి వస్తే మనకు చాలా మంచి డైమెన్షన్ ఎందుకు అంటున్నానంటే 30 x 50 డైమెన్షన్, చాలా మంచి డైమెన్షన్స్ ఇవి. 3000 square feet లో కట్టడం జరిగింది. చాలా మంచి కన్స్ట్రక్షన్. ఇటు చూసుకుంటే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు 5000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడన్నా నీళ్లు రాకుండా ఒక వాటర్ ట్యాంక్ పోసుకుంటే వాటర్ ట్యాంక్ టోటల్ నీళ్లు పట్టే విధంగా చాలా బాగుంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు పార్కింగ్ వచ్చేసి చాలా విశాలమైన పార్కింగ్ ఇవ్వబడింది. ఫ్లోరింగ్ తాండ్రు బండలతోని బ్లాక్ పట్టీలతో చాలా బాగుంది. ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పెట్టుకునే విధంగా విశాలమైన పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్ లో మనకు 2 పోర్షన్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి 1 BHK. వాళ్ళు ఊరికి వెళ్ళడం వల్ల మనం చూపించలేకపోతున్నాం. దీనికి ఆనుకొనే ఒక సింగిల్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు 2 పోర్షన్లు, ఒక 2 కార్ల పార్కింగ్, 4 బైకుల పార్కింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. దీని పక్కకు ఆనుకొనే మనకు పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద వచ్చేసి ఒక వాష్ రూమ్, అండ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు, మంచి ప్లానింగ్ తోని చాలా బాగుంది. గ్రౌండ్ ఫ్లోర్ చూశారు కదా, మనకు ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK పోర్షన్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఓనర్ పోర్షన్. అలాగే మన పెంట్ హౌస్ లో 1 BHK ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది ఓనర్ పోర్షన్. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ 2 BHK పోర్షన్. చూసుకోండి, మనకు మంచి జిందాల్ కంపెనీ స్టీల్ తోని మనకు అన్ని రకాల పర్ఫెక్ట్ మనకు అయితే స్టీల్ గేట్ కూడా పెట్టడం జరిగింది. చూసుకోండి, బాల్కాన్ వచ్చేసి మనకు 7 feet బాల్కానీ. ఈ బాల్కానీ ఫ్లోరింగ్ చూసుకున్నైతే మనకు వైట్ గ్రానైట్ తోని రెడ్ పట్టీలతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు సెక్యూరిటీ పరంగా అయినా సరే అన్ని రకాల మనకు మంచి జిందాల్ కంపెనీ స్టీల్ తోని టప్పర్ మీద గ్లాస్ తోని చాలా మంచి కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే సింహదానం చూస్తున్నారో ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకు ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది. చూసుకోండి, మంచి గ్లాస్ ఫ్రేమ్ తోని మంచి వుడ్ కలర్ తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇంటెంటెక్ తో చేయబడ్డాయి. మనకు హార్డ్వేర్ కూడా SSTలు వాడబడ్డది. లోపలికి అయితే మనము ఈస్ట్ ఫేస్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, ఇది ఓనర్ పోర్షన్ 2 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ చాలా బాగుంటుంది. చూసుకోండి, మనకు ఎల్ ఆకారంలో మంచి సిట్అవుట్ ఏరియా ఉంది. మనకు చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతోని, రూఫ్ లైట్లతోని ఏదైతే మీరు చూస్తున్నారో మంచి లైటింగ్ తో చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నైతే మనకి ఇది టీవీ పాయింట్ ఫుల్ కబోర్డ్స్ తో ఇవ్వబడింది. చూసుకున్న కబోర్డ్స్ కూడా వాళ్ళు సొంతం చేసుకున్నారు కాబట్టి ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా మంచి మెటీరియల్ వాడుకున్నారు. ఇక మనకు వాస్తు ప్రకారంగా ఇటు చూసుకున్నైతే మనకు నార్త్ కూడా ఒక 2 రెక్కల డోర్ ఇవ్వబడింది. చూసుకోండి, ఇక్కడ కూడా మంచి సెట్ బ్యాక్లతోని ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వబడింది.
ఒక బాత్రూమ్, ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి ప్లానింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ తో గల్లీలు కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా చేయబడింది. ఇటు చూసుకున్నైతే మనకు చూసుకోండి ఎంత విశాలమైన హాల్ ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్ మనకు మార్బుల్స్ ఇవ్వబడింది. మంచి గ్రీన్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సిట్అవుట్ ఏరియా, మంచి హాల్, టీవీ పాయింట్. ఇటు చూసుకుంటే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. దీనికి వాడిన డోర్స్ కానీ 4 years అయినా కానీ చాలా బాగుంది. మంచి లాక్ సిస్టమ్ తో చాలా బాగుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఇందులో 6x6 బెడ్ వాళ్ళు వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్, మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ తో చాలా బాగుంది. మంచి బటర్ఫ్లై డిజైన్ తోని ఏదైతే మీరు చూసుకున్నారో మంచి కలర్ కాంబినేషన్ లో మంచి కబోర్డ్స్ అయితే ఇవ్వబడేది. కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు టోటల్ 3000 square feet లో కట్టడం జరిగింది. అలాగే మనకు రోడ్డు కనుగొట్టి చాలా బాగుంటుంది. హయత్ నగర్ అండ్ అండర్ జిహెచ్ఎంసి ఎల్బీ నగర్ జోన్ కిందికి వస్తుంది. చూసారు కదా, హాల్ అయితే చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా, ఇటు కూడా పార్టేషన్ తోని మనం డైనింగ్ లోకి ఎంటర్ అయినాం. చూసుకోండి ఒక 6 member గల టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. అంత పెద్ద మనకైతే స్థలం అయితే చాలా బాగుంది. ఇటు చూసుకుంటే అన్ని రకాల వస్తువులు పెట్టుకునే ఇక్కడ ఒక కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. మనం భోజనం చేసిన తర్వాత ఒక చేయిలు కడుక్కునే విధంగా ఒక అందమైన సింకు, అందులో మనకు ఒక గ్లాస్ తోని కూడా ఇవ్వబడింది. చూసుకోండి ఇందులో కూడా మంచి డిజైన్ తోని ప్రతి ఒక్క దాంట్లో ఒక రకరకాల డిజైన్ ఫాల్సింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇది చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో చూసుకోండి ఎంత అందమైన పూజ గది ఇవ్వడం జరిగింది. ఇందులో మంచి అందమైన టైల్స్, మనకి అన్ని పూజ సామాన్లు పెట్టుకునే విధంగా కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. చూసుకునేది మనకు గ్లాస్ ఫ్రేమ్ తోని మంచి అన్ని రకాల చాలా జాగ్రత్త తీసుకున్నారు. దీనికి ఆనుకునే ఇది కిచెన్ ఇవ్వడం జరిగింది. ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్ తోని కలర్ కాంబినేషన్ విషయంలో చూసుకున్న మంచి కబోర్డ్స్ తోని చాలా బాగుంది. మనకు చిమ్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వెంటిలేషన్ పరంగా ఒక చిన్న కూడా విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా అన్ని రకాల ఆలోచించి ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకునే కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయి. వాళ్ళు దగ్గర చేసుకున్నారు కాబట్టి ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకు హయత్ నగర్ జీ స్కూల్ నుంచి జీ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి కేవలం 600 meter డిస్టెన్స్ లో ఉంటుంది. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఏదైతే దీనికి వాడిన డోర్స్ కానీ లాక్ సిస్టమ్ కానీ చాలా బాగున్నాయి. చూసుకోండి ఎంత విశాలంగా వచ్చిందో. ఇంత విశాలంగా రావడానికి కారణం ఒకటే, ఇల్లు డైమెన్షన్స్ 30x50 డైమెన్షన్స్ లో యాక్చువల్ గా 3 BHK కట్టొచ్చు, కానీ వాళ్ళు ఓనర్ సొంతం కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు విశాలంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇంత స్పేషియస్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఆల్రెడీ 10x10 బెడ్ ఉంది, కింగ్ సైజ్ బెడ్ ఉంది. ఇంత బెడ్ ఉన్నా కానీ చుట్టూ ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. అందమైన మంచి కలర్ కాంబినేషన్ కబోర్డ్స్ తోని పైన ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. మంచిది ఖర్చుతో కూడుకున్న ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. ఇందులో చూసుకుంటే మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే బెడ్రూమ్ లో కూడా టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి దగ్గరుండి చేసుకున్నారు కాబట్టి మంచి ప్లానింగ్ తోని స్థలాన్ని ఎక్కడ వేసేయకుండా చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు ఎంత పెద్ద బాత్రూమ్ ఉందో చూసుకోండి. మంచి ఫేషియస్ గా బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇవ్వడం వల్ల మంచి వెంటిలేషన్ తోని మంచి ఎక్సలెంట్ మెటీరియల్ వాడి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసారు కదా 2 BHK పోర్షన్. ఇది వచ్చేసి ఓనర్స్ ఉంటున్నారు. ఓనర్స్ తోని తీసేసే మనకు 16,500 రూపాయలు ఇప్పుడైతే ప్రస్తుతం రెంట్లు వస్తున్నాయి. ఓనర్ పోర్షన్ కూడా మీరు ఇచ్చినట్టయితే 30,000 రెంట్స్ వస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ చూసారు కదా. సెకండ్ ఫ్లోర్ లో పెంట్ హౌస్ ఉంది, ఎలా ఉందో చూద్దాం. మనం సెకండ్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. మంచి రోడ్డు కనెక్టివిటీతో చాలా బాగుంటుంది. ఈ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఏదైతే మీరు చూస్తున్నారో ఈ పోర్షన్ వచ్చేసి మనకు 1 BHK పోర్షన్. వీళ్ళు ఊరికి వెళ్ళడం వల్ల మనం లోపల చూపించలేకపోతున్నాము. చూసుకోండి విశాలమైన ఫ్లోరింగ్ చాలా బాగుంటుంది. మొత్తం టోటల్ వచ్చేసి మనకు 3000 square feet లో కట్టడం జరిగింది. పైనకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. మనం పెంట్ హౌస్ ఉన్న టెర్రస్ పైకి అయితే వచ్చేసం చేరుకున్నాం. చూసుకోండి మనకు విశాలమైన ఫ్లోరింగ్ ఎంత బాగుందో. మనకు 2 ట్యాంకులు ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు సిమెంట్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు మున్సిపల్ వాటర్ కు, ఇంకోటి వచ్చేసి మనకు బోర్ వాటర్ కు. మంచి ప్లానింగ్ తో చాలా ఇవ్వబడింది. మీరు ఏదైతే దూరంగా చూస్తున్నారో JCB, దానికి ఆనుకున్న రోడ్ వచ్చేసి మనకు జీ స్కూల్ నుంచి తొర్రూరు వెళ్లే రోడ్డు. ఆ మెయిన్ రోడ్ కు అటు పక్కన మనకు చెరువు ఉంటుంది. ఆ చెరువు నుంచి మన ఇల్లు కేవలం 400 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది FTL కింది కానీ బఫర్ జోన్ కిందికి రాదు. ఈ విషయాన్ని మీరు 1కి 4 సార్లు లొకేషన్ కి వచ్చినప్పుడు చూసుకోగలరని మా యొక్క మనవి. ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 1,45,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఈ ఇల్లు లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా డౌట్లు ఉన్నట్టయితే డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు ఇది బ్యాంక్ లోన్ లో ఉంది. మీరు కూడా ఏ బ్యాంక్ లో అయినా సరే ఒక 25% క్యాష్ కట్టుకొని మిగతా 75% లోన్ అయితే వస్తుంది. అండర్ GHMC ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.